జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ పరంగా విలువల పరంగా ఎదుర్కోలేని వాజమ్మలందరూ ఏం చెయ్యాలో తెలియక ఆయన వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఆయన చేసుకున్న పెళ్లిళ్లను, ఆయన భార్య అన్నా లెజ్నెవో గారి గురించి, ఆయన మాజీ భార్యల గురించి అవాకులు చవాకులు ప్రేలుతూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కొంతమంది దద్దమ్మలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కువిమర్శలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఆ మూర్ఖులు అర్థం చేసుకోలేకపోతున్న విషయం ఒకటి ఉంది. అదేమిటంటే తమ కామెంట్స్ ద్వారా వారు పవన్ కళ్యాణ్ గారి భార్యను కానీ, ఆయన మాజీ భార్యలను కానీ వారి యొక్క ఆత్మగౌరవాన్ని తీవ్రంగా భంగం కలిగిస్తున్నారనేది. బ్రీఫ్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నెవో గారు, ఆయన మాజీ భార్యలు ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు కాబట్టే పవన్ వ్యతిరేకుల ఆగడాలు చెల్లుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయేలా ఉంది. ఉదాహరణకు పోతిన మహేష్ విషయమే తీసుకుందాం. అతడు వైఎస్ఆర్సీపీ కోవట్టుగా మారి జనసేన పార్టీకి రాజీనామా చేసి పోతూ జనసేన పార్టీ గురించి ఇష్టం వచ్చిన విమర్శలు చేశాడు. సరే, అంతా బాగానే ఉంది. ఏదో సింపతి డ్రా చేసుకోవడానికి అతడి తాపత్రయం ఏదో అతడు పడ్డాడులే అని సరిపెట్టుకుందాం. కానీ అతడు ప్రెస్ మీట్ చివరిలో మాట్లాడిన మాటలు మాత్రం తీవ్రమైన దుమారాన్ని సృష్టించాయి. అతడు అంటాడు కదా, పవన్ గారితో పాటు అన్నా లెజ్నెవో గారు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గృహప్రవేశానికి విచ్చేయాలట. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు అని ఆవిడ ప్రశ్నిస్తే అతడు ఏమవుతాడు? అంతేకాదు, తాను అతడి జోలికి రాకపోయినా సరే అతడు తనని డీఫేమ్ చేసేలా తన పేరు ఎత్తి పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడని ఆవిడ పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తే పర్యవసానం ఏమిటి? అంతేకాదు, ఆ పోలీస్ కంప్లైంట్ను ఆవిడ మాస్కోలో లాడ్జ్ చేస్తే అతడి పరిస్థితి ఏమిటి? స్లాష్ మోల్లో పడ్డ ఏగలా గిలగలా కొట్టుకోవాల్సిందే. ఇన్సైడ్ సోర్సెస్ కథనం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పేషెంట్స్ కూడా నశించింది. అన్నా లెజ్నెవో గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అంటున్నారు.